నమస్కారం. ఈ ఫంక్షన్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాకు థ్యాంక్స్ మీట్ అని నచ్చింది. ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన పని థ్యాంక్స్ చెప్పుకోవటం. నాకు ఫస్ట్ నాకు యంగ్ టైగర్ కాదు, నాకు ఆయన యంగ్ బ్రదర్. నాకు అన్నయ్య పిలుస్తాను కానీ నాకంటే చాలా చిన్న ఆయన. ముందు ఈ కథను నమ్మి కథ చెప్పంగానే ఈ కథకి ఆయన ఇచ్చిన ఎగ్జైట్మెంట్ వేరు. నాకు ఫస్ట్ డే. సో అక్కడ మొదలైంది ఈ జర్నీ. కథ విన్న రోజు ఇది కొడతాం, ఇది చాలా మంచి కథ, ఇది చాలా పెద్ద స్థాయికి వెళ్తా శివ అని చెప్పి 2 ఏళ్ల నుంచి నాకు ఇదే ఎగ్జైట్మెంట్. అంటే ఎక్కడో ఒక చోట చిన్న భయము, ఏదో డౌట్లు. ఎవరన్నా యాక్ట్రెస్కి ఏదన్నా డౌట్ వస్తే మేము చెప్పాలి. అలాంటిది అందరికంటే ఈ సినిమాని ఎక్కువ నమ్మింది అన్న ఎన్టీఆర్. ఇది ఇంత పెద్ద విజయం వెనక ఫస్ట్ మీ నమ్మకం. తర్వాత ఈ కథ, ఈ సినిమా ఈ స్థాయికి వెళ్ళటానికి కారణమైన మా మోహన్ లాల్ గారు. అంటే పాపం 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నారు ఇక్కడికి రావటానికి. కానీ ఎక్కడో దూరంగా షూటింగ్ ఉండి అక్కడ వాళ్ళు డేట్స్ ప్రాబ్లం అని వదలకపోవటం వలన ఎంటైర్ టీంకి మెసేజ్ పెట్టారు ఆయన. మొత్తం అందరికి, బెనర్జీ గారికి, బ్రహ్మాజీ గారికి, అజయ్ గారికి, ఎన్టీఆర్ గారికి, నాకు, ప్రొడ్యూసర్స్కి, నేను రాలేకపోతున్నాను కానీ అక్కడ ఉన్నట్టే నేను ఇది టీవీలో చూస్తాను. నా తరపు నుంచి కూడా తెలుగు సినీ ప్రేక్షకులకి, మీడియాకి, మోహన్ లాల్ గారి గురించి అంత ప్రొజెక్ట్ చేసినందుకు మీడియాకి, ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పమని పర్సనల్గా అందరిని రిక్వెస్ట్ చేశారు. సో ఆయన తరఫున తెలుగు సినీ ప్రేక్షకులకు, మీడియా మొత్తానికి ఆయన తరఫున ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకో జైంట్ మా టీంలో తిరుగు గారు కూడా ఇక్కడ లేరు. ఈ సినిమాని ఇంత అందంగా చూపించినందుకు చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టదు నాకు థ్యాంక్ యూ అనేది. బట్ తిరుగు గారు ఎక్కడున్నా సరే మీరు చెన్నైలో ఇది ఫంక్షన్ చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను నేను. బట్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ మేకింగ్ జనతా గ్యారేజ్ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఇంటెన్స్. తర్వాత మా జనతా సైన్యం, మా మెకానిక్స్, అంటే ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు ఎంత ఇంపార్టెంట్ ఈ కథకి, ఆ సైన్యం అంత ఇంపార్టెంట్. మా అజయ్, మా బ్రహ్మడు, మా బెన్నీ, జాన్, అరవింద్, సంతోష్ ప్రాణం పోసారు. ఫ్రేమ్ పెడితే నేను సినిమా చూసినట్టే ఉండేది రోజు వాళ్ళ మీద. నిజంగా జనతా గ్యారేజ్ అనేది ఒకటి ఉంది, వీళ్ళు అందులో మెకానిక్స్, వీళ్ళు ఇలా రిపేర్లు చేస్తారు బళ్ళు, మనుషుల్ని అని అనిపించేది నాకు షూటింగ్ అప్పుడే. వీళ్ళందరూ అలా ఉండబట్టే, అలా చేయబట్టే జనతా గ్యారేజ్ ఇంత పెద్దయింది ఇవాళ. అండ్ థ్యాంక్ యూ జనతా. జనతా అనకమాలు మీరు చాలా ఇంపార్టెంట్ మీరు. అండ్ మా దేవి గారు కథ చెప్పినప్పటి నుంచి అంటే ఎన్టీఆర్ గారు ఎంత ఎగ్జైట్మెంట్ ఇస్తారో మళ్ళీ అంత ఎగ్జైట్మెంట్ ఇచ్చేది మళ్ళా మా దేవి. కథ విన్న రోజు ఆపి సీన్ బై సీన్ విని రికార్డ్ చేసుకుంటూ ఏముంది సార్ అంటా ఉంటే మనకి ఇంకా ఎగ్జైట్మెంట్ వస్తుంది. అంత పాజిటివ్ టీం నా పక్కన ఉంటాం. అందుకే దేవి గారితో నా ట్రావెల్ ఇంత బాగుంటుంది. దేవి గారు సినిమాకి ఇంకా చాలా పెద్ద రేంజ్ మ్యూజిక్ ఇస్తూ నా సినిమాకి సక్సెస్కి ఎంత దోహదపడుతున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా రామ్ జోగే గారు కథ నేను ఎంత రాస్తానో పాట అంతా రాస్తాడు ఆయన పోటీపడి. అది రామ్ జోగి లక్షణం. సినిమాకి పోటీ పెరుగుతుంది నాకు, రామ్ జోగికి, నువ్వా నేనా అన్నట్టు. అంటే కథతో పాటు పాటలు ఎంత ఇంపార్టెంటో ఆ స్థాయిని పెంచిన రచయిత రామ్ జోగయ్య. అంటే పాటలు అంటే ఏదో ఒక మ్యూజిక్ వినడానికి బాగుంటే ట్యూన్ సరిపోతుంది అనుకుంటే ఆ పాటకి సాహిత్యంతో ప్రాణం పోసే మనిషి. సో ఫస్ట్ డే నుంచి అందుకే పార్ట్ టైంలో కాకుండా సినిమా కథ ఒకే రోజు నుంచి ఎండింగ్ వరకు కొన్నిసార్లు ఒక మాంటేజ్ సాంగ్ అయితే చిన్న ఎడిటింగ్ రూమ్కి వచ్చి మాంటేజ్ చూసి దాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి సాహిత్యం రాయగల రైటర్ ఆయన. అంటే అంత పర్సనల్గా ఎక్సర్సైజ్ చేసి, అంత హోంవర్క్ చేసి సినిమాకి అంత ప్రాణం పోస్తాడు.
అంత ఇష్టం సినిమా అంటే, పాట అంటే అంత ఇష్టం, కథ అంటే అంత ఇష్టం. థ్యాంక్ యూ రామ్ జోగి గారు. మా ప్రకాష్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు జనతా గ్యారేజ్ అన్నప్పుడు అర్థమైపోయింది అంటే జనతా గ్యారేజ్ ఇంపార్టెంట్ అని. అంటే అది కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్ గారి కంటే మోహన్లాల్ గారి కంటే పెద్దది జనతా గ్యారేజ్ అని చెప్పేవాడిని ఆయనకి, ఎందుకంటే అది అర్థం అవ్వాలని. సో అది సినిమా అయ్యే వరకు అది గుర్తుంచుకొని జనతా గ్యారేజ్ ఒక క్యారెక్టరు వీళ్ళంత పెద్దగా ఉండాలి గ్యారేజ్ అని చెప్పి దాన్ని ఆయన చేసిన విధానం కానీ సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఫుల్ సినిమా వేరే సినిమా ఆల్మోస్ట్ చేయకుండా నాతో పాటే ఈ సంవత్సరం ట్రావెల్ అయ్యారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే క్షణం క్షమించండి. చెంటి గారు, సార్ చెంటి గారి గురించి ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా ఆయన మాట ఇక్కడ చాలా తక్కువగా చెప్పారు ఒక మాట. ఇంకా ఆయనలో ఒక స్పెషాలిటీ ఉంది. నిన్నే ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, సినిమా స్క్రీన్ ప్లే అంత బాగుంది కదండి, అది చిన్న ఎడిటింగ్లో ఏమి లేపినట్టు లేవు ఇలా సీన్లన్నీ యాస్టీజ్గా ఉంచారా అని. చెంటి గారి గొప్పతనం ఏంటంటే నేను సీన్ రాసుకున్నప్పుడు కొన్ని 4-5 మంచి మాటలు ఉంటాయి సీన్లో, అందులో నాకు కూడా తెలియదు. నేను వెళ్ళి ఆయన ఎడిటింగ్ చేసిన తర్వాత రెండు మాటలు లేపేస్తారు. సో సీన్ నేను ఇదే కదా రాసింది అనుకుంటా. నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత మా అసిస్టెంట్ చెప్తాడు, లేదు 2 మాటలు లేపేశారని. అంటే ఆ 2 మాటలు లేకపోయినా సరే అదే ఫ్లో ఉంటుంది, అదే అర్థం ఉంటుంది అని చెప్పి ప్రతి సినిమాకి నాకు కొత్త నేర్పుతున్నారు చెంటి గారు. మా చెంటి గారు లేకపోతే ఈ సినిమాలు ఇంత విజయం కావు. థ్యాంక్ యూ చెంటి గారు. అండ్ మా రాజీవ్ గారు, సినిమాలో ఒక చాలా చిన్న ఎపిసోడ్ ఉంది, అది చేస్తారో లేదో అంటే అందరూ ఫస్ట్ చిన్న సీన్ ఉందండి అని చెప్పి రాజీవ్ గారికి ఫోన్ చేసినప్పుడు, ఏంటంటే మెకానికల్ అందరికీ అంతంత క్యారెక్టర్లు ఫుల్ లెంగ్త్ ఉంది, నాకు 2 రోజులేనా, నేను హర్ట్ అయిపోతున్నాను, 3 రోజులేనా అని చెప్పి సరదాగా అన్నారు అని వెంటనే వచ్చారు. అసలు అంటే వికాస్ అనే క్యారెక్టర్ని నేను చాలా బాగా ఊహించుకున్నాను. అంటే నాకు చాలా ఇష్టమైన పాత్ర అది. చాలామంది చూశాను నేను అలాంటి వాళ్ళని నేను బయట. బట్ అసలు వికాస్ అంటే రాజీవ్ గారు అంటే వికాస్ లాగా చేశారు. సినిమాకి ఆయువు పట్టిన సీన్కి ఇంత ప్రాణం పోసిన రాజీవ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ మా సమంత గారు, నిత్యామన్ గారు. సమంత గారికి వెళ్ళి కథ చెప్పిన రోజు చాలా ఇంట్రెస్టింగ్గా కథ అన్నారు. సార్ ముందు సినిమా చేసేస్తానండి, ఆ తర్వాత వింటాను కథ అయిపోయింది. సో కథ ముందే సార్ ఇది బ్లాక్ బస్టరా కాదా అని అడిగారు నన్ను. కథ వినకుండా బ్లాక్ బస్టర్ అనుకుంటున్నారండి అన్న, అయితే చెప్పండి అన్నారు. సరే కథ అంతా వినేసిన తర్వాత ఒక క్షణం అదేంటి నేను చేసుకోనా అన్నారు. అసలు నేను పెళ్లి చేసుకోకపోవటం ఏంటండి, అసలు నేను సెపరేషన్ ఏంటండి, అసలు ఇది మరీ అన్యాయంగా ఉంది, ఒప్పుకుంటారా అని. మీరు చేస్తేనే ఒప్పుకుంటారండి, మీరు చేస్తేనే ఆ ఫీల్ ఉంటుంది అని అంటే నాకంటే బాగా ఎక్కువ నమ్మి అది ఫస్ట్ డేనే షూటింగ్ పెట్టాను. ఆవిడ వచ్చిన రోజు ఆ సీన్ అది మరీ అన్యాయంగా. బట్ అలాంటి యాక్టర్స్ ఉండబట్టి ఆ ఫ్రేమ్లో, అందుకే నాకు సమంత గారు చాలా అవసరం అనిపించింది ఈ సినిమాకి. అంటే అలాంటి యాక్టర్ అయితేనే ఎన్టీఆర్ గారితో ఆ సీన్ అంత అద్భుతంగా ఉంది. సో ఆ ఫ్లో మిస్ అవ్వకుండా షూటింగ్ అప్పుడు మోహన్లాల్ గారు, ఎన్టీఆర్ గారు, సమంత గారు, సురేష్ గారు, అందరూ, సాయి కుమార్ గారు, అందరు యాక్టర్స్ ఒకే ఫ్రేమ్లో ఉంటే వాళ్ళ ఫ్లో మిస్ అవ్వకూడదని 3 కెమెరాస్ పెట్టేశాను. మళ్ళీ కట్ చెప్తే ఎమోషన్ పోతుందని సింగిల్ షాట్లో ఫుల్ లెంగ్త్ సీన్ 3 నిమిషాలు పెర్ఫామ్ చేసి కళ్ళమ్మటి నీళ్ళు తెప్పించి అక్కడ సెట్లో అందరికీ అంటే ఇంత ప్రాణం పెట్టారు ఈ సినిమాకి. సో ఇంతమంది కారణం ఈ సినిమాకి. సమంత గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ సినిమా గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఫ్యామిలీస్ అందరూ ఫోన్ చేసి సమంత గారిని కలిపే ఛాన్స్ లేదా అని అడుగుతున్నారంటే అది మీరు అలా ఏడిపించారు. మీరు చాలా సినిమాలు చేద్దామండి మీరు చేస్తే. అండ్ నిత్యామన్ గారు క్యారెక్టర్ లెంగ్త్ ఇది పట్టించుకోకుండా కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది నాకు. ఈ క్యారెక్టరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి. మోస్ట్ ఎక్స్ప్రెసివ్ యాక్టర్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ టైమ్స్. ఆవిడ ఈ సినిమాలో మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేసినందుకు నిత్యామన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ తర్వాత మా సాయి కుమార్, సురేష్ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో.
ఎందుకంటే ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు వీళ్ళందరి ముందు చేయాలంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్కడో చూసిన ఫేసెస్, అంటే వాళ్ళకు ఒక బ్యాక్ స్టోరీ, అంటే ఇలాంటి ఫేసెస్ కావాలనిపించింది నాకు. బట్ అందరూ ఈ సినిమాలో కుదిరి చేయటం అనేది నిజంగా నా అదృష్టం. నాకు సాయి గారికి, సురేష్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇక మా డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉన్నారు. అంటే మధ్య మధ్యలో నేను రిలాక్స్ అయ్యి అప్పుడప్పుడు బాగా అలసిపోయి నేను పడుకున్నా సరే ఆఫీస్లోనే ఉంటూ అన్ని పనులు చేస్తూ, ఒకళ్ళు ఇక్కడ, ఒకళ్ళు చెన్నైలో, ఒకళ్ళు మిక్సింగ్ దగ్గర, అసలు డే అండ్ నైట్స్ పనిచేసి లాస్ట్లో కొంచెం హర్రీ అయినందుకు నిద్ర లేకుండా పనిచేసిన మా డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎక్స్ట్రాడినరీగా పనిచేశారు. నిజంగా మీరు లేకపోతే టైంకి సినిమా వచ్చేది కాదు, అండ్ ఇంత క్వాలిటీగా వచ్చేది కాదు. తర్వాత మా ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నాతోనే మొదలైంది. అంటే నాకు రెండో సినిమానే. ఫస్ట్ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతోనే సినిమా మొదలుపెట్టాను. అంటే 2 years అంటే ఆల్మోస్ట్ 2.5 years జర్నీ వాళ్ళతో. నాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ అయిపోయారు నాకు. నిన్న మొన్న అనుకున్నా ఒకసారి, ఇప్పుడు ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలా అని. చాలా అదేదో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్టు ఉంది నాకైతే. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పీపుల్ నేను చూసిన వాళ్ళలో, మన ప్రొడ్యూసర్స్ కంటే చాలా మంచి మనుషులు, చాలా ఫెయిర్ పీపుల్, వెరీ వెల్ ప్లాన్, ఎక్కడ మిస్బిహేవ్ చేయరు, రాంగ్ ప్లానింగ్ ఉండదు, వెరీ బ్యాలెన్స్డ్ పీపుల్. ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కి చాలా కష్టం. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కూడా అవసరం. అండ్ మైత్రి మూవీకర్స్ చాలా చాలా ఫ్యూచర్ ఉంది. దే ఆర్ హియర్ టు స్టే ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ మేము ఇంకా మీ బ్యానర్లో సినిమాలు చేయాలి సార్, ఎన్నో బ్లాక్ బస్టర్లు తీయాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మీడియాకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఎంతోమంది జర్నలిస్టులు నా దగ్గరికి వచ్చి పర్సనల్గా మంచి కథ రాస్తారు, దీన్ని ప్రమోట్ చేద్దాం, ఇంకేమైనా చేయమంటారా, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ చేద్దామా అని చెప్పి జర్నలిస్టుల మిత్రులందరూ ఎంతోమంది నా దగ్గరకు వచ్చి పర్సనల్గా నాతో కలిసి కూర్చొని కాసేపు ఇంకేం చేద్దాం, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయండి, చేద్దాం, ప్రమోట్ చేద్దాం. అండ్ 3 సినిమాలు అయిపోయినాయి. 3 సినిమాల విజయం అనక మీ పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. థ్యాంక్ యూ అందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ, మీడియా అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ, సభాముఖంగా అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ జర్నీ ఇలాగే ఉండాలి, మీతో అసోసియేషన్ అందరూ ఇలాగే ఉండాలి ఎప్పటికీ. అండ్ చివరిగా మా ఒక 2 చిన్న సీన్లు యాడ్ చేసాం. యాజ్ యూజువల్గా నాకు కొంచెం అలవాటు ఉంది, అది లాస్ట్ మినిట్లో కొంచెం లెంగ్త్ తగ్గిద్దామని చెప్పి చాలా మంచి సీన్లు. అండ్ హీరో గారి క్యారెక్టర్ ఇంకా బాగా చెప్పే సీన్లు ఇంకో 2 సీన్లు ఉన్నాయి. ఆ 2 అంటే ఇంత అద్భుత విజయం అందించారు ప్రేక్షకులు. వాళ్ళకి ఈ 2 కూడా చూపించేద్దామనే తాపత్రయం. ఈ 2 సీన్స్ ఆల్రెడీ చిన్న యాడ్ చేసాం ఇది. అండ్ ఆ 2 ఇవాళ నుంచి థియేటర్లో ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి. డెఫినెట్గా మీరు వెళ్ళి చూస్తే ఆ 2 సీన్స్ కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చివరిగా జై హో జనతా, ఈ సినిమా మీది. మీరు ఇచ్చిన అప్రిషియేషన్ కానీ, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ, మీరు ఇచ్చిన సక్సెస్ కానీ జీవితంలో మర్చిపోలేం. ఇది అందరికీ చాలా అవసరం. ఎందుకంటే అందరం కష్టపడ్డాం, అందరం నమ్మాం, మాకంటే మీరు ఎక్కువ నమ్మారు. అండ్ ఎంతోమంది నాకు కాల్ చేశారు. ఈ విజయం మాతో పాటు మీది కూడా అని చెప్పి సభాముఖంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ జనతా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో జనతా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ.